ప్రజల భాగస్వామ్యంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లాలో 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 6 పోలీస్ వాహనాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. గంజాయి నిర్మూలన, నేరస్థలాలకు పోలీసులు త్వరితగతిన చేరుకోవడానికి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలతో కొత్త వాహనాల కొనుగోళ్లకు విధి విధానాలు సిద్ధం చేసి P4 విధానం ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం అభినందనీయమన్నారు. మిత్రుడు ధర్మరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా అందరికి కూడా మోటివేట్ చేసే విధంగా మరి ఇన్ని వెహికల్స్ వారి మిత్రులందరూ కూడా కలిసి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, మరి ఏలూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు, డిఐజీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏం సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ ఎంత ఫాస్ట్గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడులో దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళేది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ జాబ్. వీటితో ఇప్పుడు ఏదైతే ధర్మరాజు గారి మోటివేషన్తో చేశారో తప్పకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారితో మాట్లాడి ఏమి చేయాలో చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాం. ధర్మరాజు గారిని ప్రత్యేక అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతాం ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం రెవెన్యూ తెచ్చుకుంటున్నామో ఎక్సైజ్ నుంచి, అందులో ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు కేటాయించమని ఆయన ప్రత్యేకంగా కొత్త విధానంలో మేము రూపొందించాం. కానీ సమాజంలో అందరిది ఒక బాధ్యత ఉంది. ఇది కేవలం ప్రభుత్వం పక్షాన్ని చూసుకోవాల్సిన సందర్భమే కాదు. ఆర్థికంగా మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతోటి ధర్మరాజు గారు వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న 6 పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఒక్కొక్క వెహికల్ ఈరోజు 10 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలు ఈరోజు అందించడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి రోషన్ గారి నియోజకవర్గంలో గోద్రేజ్ సంస్థ వారు కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం 7 వాహనాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించడం. ఎస్పీ గారు చెప్పినట్టు బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదేమో ఈ విధంగా 19 వాహనాలు ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ అందించగలిగాం. ఖచ్చితంగా దీనివలన మన రెస్పాన్స్ టైం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే క్రిటికల్